కేరళ రాష్ట్రం వైనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాన్ని చిదిమేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వర్షాలు కురుస్తున్నా, ప్రతికూల వాతావరణం ఉన్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 40 రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. చూరల్మలలో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాంతానికి రాకపోకలు తెగిపోయాయి. ఫలితంగా తాత్కాలికంగా ఓ వంతెన నిర్మించారు. అంబులెన్స్లు వెళ్లేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచే డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 6 జోన్లలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, నేవీ టీమ్స్ కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. గల్లంతైన వాళ్లతో పాటు బాధితుల్ని గుర్తించేందుకు రాడార్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు కూలిపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్కి అవాంతరాలు ఎదురవుతున్నాయి. బైలే బ్రిడ్జి వద్ద దాదాపు 25 అంబులెన్స్లను సిద్ధం చేశారు. బాధితుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాదిని కుంభవృష్టి వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తున్నాయి. తాజా పరిస్థితులతో వివిధ రాష్ట్రాల్లో 28 మంది దుర్మరణం పాలయ్యారు. 45 మందికి పైగా గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగిపడడంతో కేదార్నాథ్కు వెళ్లే 425 మంది ప్రయాణికులను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. వరదలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వంతెనలు, రహదారులు, 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో 5 మృతి చెందారు. బియాస్ నది ఉప్పొంగి అనేక చోట్ల చండీగఢ్, మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. చేరిన వాన నీటిలో పడి మృతి చెందారు. भगवान, ओ भगवान, ओ भगवान, चलो जाओ, चले स्लाड आई है भाई, पूछा खत्म अंकल, सब्जी मंडी खत्म।
వయనాడులో అధికారులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలు జరుగుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యల్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కేరళ చరిత్రలో ఇలాంటి విపత్తు ఇప్పటి వరకు జరగలేదన్నారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. Differently, this is a different level of tragedy and it should be treated differently. जी पाजी